అగ్ని రెండు పుట్టిస్తుంది, అగ్ని ఒకటి దహిస్తుంది, రెండు శక్తినిస్తుంది. అగ్ని తెలుసా మీకు? అగ్ని దహిస్తుంది, శక్తినిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. పెంతెకోస్తు పండుగ నాడు వారి మీదికి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగొచ్చాడు. అగ్ని దహిస్తుంది అన్నాను ఏంటంటే పాపపు నడతని, పాపపు క్రియలను అది కాల్చివేస్తుంది, ఒప్పుకోదు. మోషేని పిలిచాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించడానికి. ఇదిగో రా, నిన్ను నేను వాడుకుంటానని పిలిచాడు. ప్రజలను నడిపించబోతున్నాడు మోషే వాగ్దానంలోకి. కానీ మోషే కొడుకే సున్నతి జరగల. అంటే మోషేనే దేవుని మాటని ఫాలో అవ్వకుండా దేవుడు పిలిచిన పనికి చేయడానికి మొదలు పెడితే ముందు దేవుడు మోషేని కరెక్ట్ చేశాడు. అబ్బాయి, సేవ చేయడానికి పోతున్నావు, ముందు నీ సంబడం ఏందో చూసుకొని. సత్రములో యెహోవా మోషేను చంపజూడగా సిపోరా వాడి అయిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి జరిగించి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివా నేను. అప్పుడు ఆగిపోయింది, లేకపోతే మోషే అవుట్. ఓకే, ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించడానికి పోయేటప్పుడు ముందు ఇతన్ని దిద్దుబాటు చేశాడు దేవుడు. ఇతన్ని సరిచేసి, ఇతని భార్యను సరిచేసి, ఆ తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉజ్జీవం తీసుకొచ్చాడు. కడవరి వానకాలమున వర్షం కురిసినప్పుడు రెండు జరుగుతాయి. భక్తులు దిద్దుబాటు చేయబడతారు. భక్తులలో ఉన్న లోపాలను దేవుడు దహిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు, అగ్నితో కాలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? కొన్ని రోగాలకి కాల్చటం ఒక్కటే మందు. తెలుసా మీకు ఆ సంగతి? మన శరీరంలో కొన్ని రకాల జబ్బులకు టాబ్లెట్ వేసుకుంటే, ఇంజెక్షన్ చేసుకుంటే ఏవో అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు టాబ్లెట్ రూపంలో, ఇప్పుడు మన బాడీలో భాస్వరం తగ్గిందనుకో లక్షణాలు కనపడతాయి, రోగ లక్షణాలు. మన బాడీలో కాల్షియం తగ్గిందనుకో కొన్ని లక్షణాలు కనపడతాయి. B12 తగ్గిందనుకో బుర్ర తిరుగుతూ ఉంటుంది. మన బాడీలో B12 తగ్గిందనుకో, B12 బుర్ర తిరుగుతూ ఉంటుంది. మనం టాబ్లెట్ల ద్వారా జరిగేది ఏందో తెలుసా? మనల్ని టెస్ట్ చేసి మనలో ఏది తగ్గి మనం వీక్ అయ్యామో చూసుకొని, బాడీలో బ్లడ్ తగ్గిందనుకో, రక్తం శాతం తగ్గిందనుకో, హిమోగ్లోబిన్ % తగ్గిందనుకో, ఆయాసం వస్తుంటుంది నడుస్తుంటే. 4 అడుగులు ఎత్తే ఏందన్నమ్మా అంతకుముందు నాకు లేదు, ఇప్పుడు ఏం దడ వస్తుందమ్మా, 4 అడుగులు కూడా వెళ్ళలేకపోతున్నాను, ఏందన్నమ్మా నాకు ఆయాసం ఉంది, ఆవేశంగా ఉందంటారు. కొంతమంది ఆయాసం అంటారు, రాదు ఆవేశం వస్తుందంట. ఒకసారి ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు చెప్పింది, అయ్యా నాకు ఆవేశం వస్తుంది ప్రార్థన చేయండి. నాకు అప్పుడు ఆవేశం అంటే ఆయాసం అని తెలియదు. ప్రభు ఆవేశం లేకుండా కోపం కంట్రోల్ చేసుకునే శక్తి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. ఆమె మళ్ళీ ప్రార్థన ఏంటో చెబుతుంది, అయ్యా ఆవేశం అంటుంది. అదేనమ్మా తగ్గాలని ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ బిడ్డకు ఆవేశం కోపం ఉందంట, ప్రభు కంట్రోల్ చేయి అంటుంది. కాదయ్యా ఆవేశం అంటుంది. చివరికి చెప్పింది రూపని. ఓహో, ఇది ఆయాసానికి వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇచ్చుతుంది ఆయాసం అంటూ నాకు ఆవేశం అవుతుంది. ఆవేశం, రక్తం తగ్గితే ఆవేశం వచ్చింది, రక్తం తగ్గితే ఆయాసం వచ్చింది. ఏమంటే ఎముకల నొప్పులు వస్తాయి కాల్షియం తగ్గితే, మెగ్నీషియం తగ్గితే ఒక రకం లక్షణాలు కనపడతాయి. అర్థమైందా? కాబట్టి వైద్యులు చేసేది ఏంటంటే బాడీలో ఏం తగ్గి నువ్వు ఇట్లా వీక్ అయ్యావో. చిన్నపిల్లలు బల్పాలు తింటూ ఉంటారు తెలుసా మీకు? గోడకేసిన సున్నం గీరుకొని తింటూ ఉంటారు కొంతమంది. ఎందుకు అట్లా చేస్తారో తెలియదు. వాళ్ళలో భాస్వరం తగ్గితే ఆ లక్షణాలు వస్తాయి. ఆ బాడీ ఏం చేసిందంటే భాస్వరం తగ్గిందని నాకు భాస్వరం కావాలని కోరుతూ ఉంటుంది. వీడు బలపాల్లోంచి భాస్వరం తీసుకుంటుంటాడు అనమాట. స్తోత్రం పెద్దగా చెప్పండి. అర్థమైందా? ఏమండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మన బాడీలో. కాపర్ ఉంది, సిలీనియం ఉంది, కాల్షియం ఉంది, సోడియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియమ్స్ ఉంది, జింక్ ఉంది, అయోడిన్ ఉంది, మాంగనీస్ ఉంది,
సల్ఫర్ ఉంది, క్లోరైడ్ ఉంది. ఈ విధంగా చాలా విషయాలు మన శరీరంలో ఉంటాయి. ఇందులో ఏది తగ్గినా చూసుకొని డాక్టర్లు దాన్ని మళ్ళీ మనకు బాడీకి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు మనం ఎక్కడైతే ఏ విషయాల్లో అయితే బలహీనపడుతున్నా కంట్రోల్ అయిపోతాయి. ఏందోనయ్యా బిళ్ళు వేసుకోగానే నాకేందోనయ్యా అసలు మొత్తం కంట్రోల్లోకి వచ్చినట్టుందంటే నీ బాడీలో తగ్గిందని ఆయన ఇచ్చాడు, దానివల్ల నీకు మళ్ళీ శక్తి వచ్చిందన్నమాట. అది బాడీ లెవెల్ చేసుకుంది, నార్మల్గా పనిచేయటం మొదలుపెట్టింది. ఎక్కువ శాతం వైద్యంలో జరిగేది అయ్యే. అవి కూడా ఎందుకు జరుగుతాయి? అవి కూడా జరగొద్దు, అవి కూడా తగ్గొద్దు నీ బాడీలో అంటే దేవుడిచ్చిన కూరగాయలన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన పండ్లన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన ఆహార పదార్థాలన్నీ క్రమంగా తీసుకోవాలి. కొంతమంది అట్లా కాదు, ఒకటే తిండి, ఎప్పుడన్నా చూడు అదే తిండి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఒకదానిలోనే ఏడ అందుతాయి? అట్లయితే ఒకే పదార్థం చేస్తుండే. ఇన్ని రకాలు ఎందుకు చేశాడు? అప్పుడు ఒక రకం, అప్పుడు ఆకుకూరలు ఉన్నాయి. కొంతమంది తినరు, ఆకుకూరలు ఎంత పోషకాలు ఉంటాయి. అట్లాగా అన్నీ వాడితే గొడవ ఉండదు. మనం వాడం కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు వాడుతుంటారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా వద్దనుకుంటే మర్యాదగా తినండి, సీజన్ ఫుడ్ తినండి, సీజనల్ ఫుడ్ తినండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ అనుకు తినండి, మామిడికాయలు తినండి. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినండి, మళ్ళీ ఎక్కువ తిని షుగర్ పెరిగి అడ్డం పడకుండా. దేవునికి స్తోత్రం. గుండెకు రక్తనాళాలు, రక్తం చేరవేసే రక్తనాళాలు ఉంటాయి, వాటిల్లో కొవ్వు ఏర్పడిద్ది, కొలెస్ట్రాల్ ఉంటాయి, అందువల్లనే హార్ట్ స్ట్రోకులు వస్తాయి. అవి రావద్దంటే చిన్నులపై తినండి, మీ ఆహారంలో చిన్నులపై యాడ్ చేయండి. చిన్నులపై చూస్తేనే మన ముక్కులు అదో రకంగా పెడతాం, చిన్నులపై చూస్తేనే మనం ముక్కులు అదో రకంగా పెడతాం. ఎంత ఉపయోగం ఉందో తెలుసు. ఒక చిన్నులపై రోజు అన్నంలో, ఒక ముద్ద అన్నంలో ఒక చిన్నులపై రెబ్బ పెట్టుకొని తిను, చెక్ చేయించుకోపో, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ మనం చేయం కాబట్టి డాక్టర్లు ఆ రూపంలో చేస్తుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు నాకు గ్యాస్ అని కొట్టుకుంటుంటారు. రోజు కనీసం పరగడుపున కాస్త కడుపు నిండా మజ్జిగ తాగు, పరగడుపున తాగు, సాయంత్రం పూట కాసిన మజ్జిగ తాగు, లేకపోతే సాయంత్రం పండుగ పోయేటప్పుడు కాసిన పాలు తాగు, మధ్యాహ్నం కాసిన మజ్జిగ వాడు ఎక్కువ. చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సింపుల్. మనం చెయ్యం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనకి మన వంటగదిలో దొరికే సామానన్ని ట్యాబ్లెట్లు పెట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. ఒట్టిగీయకుండా బాగా పరీక్షల ఫీజు, ట్యాబ్లెట్ల ఫీజు మొత్తం కలిసి తడిసి మోపిడంత అయ్యి అవి వేసుకున్నాక అబ్బా నాకు అది ఇప్పుడు కంట్రోల్ అయిందా, అదంతా వంటగదిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలా వరకు అది చూడండి, కూరగాయలే పెట్టేశాడు బాడీలో. దాని అర్థం ఏంటంటే ఏ అవయవానికి ఏది పనిచేసిద్దో అందులో పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది మీకు. ఏది మళ్ళీ సరైన జ్యోత, ఇటు పక్క గ్రీన్ కలర్ ఉంది చూడు, మనం తినాల్సినవి ఇవి. ఆ ప్లేసులో అవి తింటే అలా ఉంటాం, సన్నగా ఉంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. అవి వదిలిపెట్టి ఈ పక్క చూడండి, జగ్గులు డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, ఏడాడి చెత్త అంతా తిని చూడు ఎట్టున్నాడు ఇటు పక్కోడు. అట్లా బాడీ పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు పక్క చూడండి, చక్కగా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వాడినోడు ఎట్టున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు నేను మీకు వైద్యం కోసం చెప్పట్లేదు, చెబుతాను సార్, మామూలుగా చెప్తున్నా సలహా. పాయింట్ ఏంటంటే కొన్నిటికి టాబ్లెట్ల రూపంలో, ఇంజక్షన్ల రూపంలో వైద్యం ఉంది. కానీ మన బాడీలో క్యాన్సర్ కణజాలం ఉత్పత్తి అయిందనుకో, వినాలి, క్యాన్సర్ కణజాలం ఉత్పత్తి అయిందనుకో, దానికి మందు ఒక్కటే, కాల్ చేయటమే. తెలుసా మీకు ఆ సంగతి? క్యాన్సర్ కణజాలం చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది. మన బాడీలో మనకి సైనిక కణాలు ఉంటాయి, ఐడియా ఉందా మీకు? వాటిని ఏమంటారు?
సైనిక కణాలను ఏమంటారు? యాంటీబాడీస్. వాటి కదలిక ఎంత స్పీడ్గా ఉంటుందో క్యాన్సర్ కణజాలం యొక్క కదలిక కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. క్యాన్సర్కి కీమోథెరపీ అని ఇస్తాడు. అంటే ఏం చేసి తెలుసా, బాడీలో నిమ్మళంగా ఉన్న కణాలను వదిలిపెట్టి యాక్టివ్గా ఉన్న కణాలన్నిటిని ఇది టార్గెట్ చేసి కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు మన బాడీలో క్యాన్సర్ కణజాలం ఒక్కటే కాదు యాక్టివ్గా కదిలేది, మన బాడీకి సపోర్ట్ చేసేటువంటి కణాలు ఉన్నాయి, అవి కూడా యాక్టివ్గా కదులుతాయి. ఈ కీమో ఏం చేసిద్దంటే యాక్టివ్గా కదులుతున్న వాటన్నిటిని కొట్టేసిద్ది. అప్పుడు క్యాన్సర్ కణజాలంతో పాటు యాక్టివ్గా ఉండి మనకు ఉపయోగపడే కణజాలం కూడా దెబ్బతింటుంది. అందువల్ల జుట్టు ఊడిపోయి ముఖం మారిపోయి కొద్ది రోజులు ఇబ్బంది పడతారు. అర్థమైందా? క్యాన్సర్ కణజాలం అంతా నిర్మూలమైపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది, అవి మొత్తం నాశనమైనవి అని నిర్ధారించుకున్నప్పుడు కీమోలు ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ మన శరీరంలో ఉత్పత్తి కావాల్సిన యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చి లైన్ చేస్తారు. అప్పుడు పోయిన జుట్టు మళ్ళీ వచ్చింది అన్నమాట. స్తోత్రం. ఓకేనా? అదొక టైపు. ఇంకొక టైప్ ఉంది. మన బాడీలో ఎక్కడన్నా ఒక గడ్డలాగా వచ్చింది, అక్కడ క్యాన్సర్ కణజాలం ఉంది, దాని ఉత్పత్తి ఉంది. ఇప్పుడు దాన్ని డెవలప్ కాకుండా చేయాలి. మరి ఏం చేయాలి అంటే ఒకటే మందు, అక్కడ ఆ భాగాన్ని కాల్ చేయటమే. రేడియేషన్ థెరపీ. రేడియేషన్, ఆ కిరణాన్ని పంపించి ఆ భాగాన్ని కాల్ చేస్తాడు. అక్కడ ఆ కణజాలం అంతా కాలిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని బలహీనతలు మామూలుగా వదిలిపోతాయి, కొన్నిటినేమో కడిగేస్తాడు రక్తంతో, కొన్నిటిని కాలుస్తాడు. ఎందుకంటే కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు మనల్ని క్యాన్సర్లకు బట్టి పీడిస్తుంటాయి. కొన్ని అలవాట్లు, కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, కొన్ని పాపాలు ఎంత వదిలించుకుందామన్నా వదిలిపోవు. చూస్తాడు రాగం లేదు, ఇది కాల్చాల్సిందే అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇక దానికి కాల్చుడు సెక్షన్ పెడతాడు. మొత్తం మీద కడిగేసైనా కాల్చేసైనా భక్తులను శుద్ధి చేసుకుంటాడు. గొడు కడిగినప్పుడు మర్యాదగా పోతే సరే, లేకపోతే కాల్చుడే. ఏంది ప్రభా ఇట్ట కాలుస్తున్నావు అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆయన నీకు అంటాడు. దేవునికి స్తోత్రం. క్యాన్సర్ కణజాలం లాగా నీళ్ళు ఇది అతుకుపోయిందిరా, పాతుకుపోయింది, వదిలిపెట్టట్లేదు, అందుకని నీకు కాల్చుడు తప్పదురా అని. ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. ఇది కాల్చుడు దాకా ఎందుకు తెచ్చుకోవటం? కడిగినప్పుడు సైలెంట్గా ఉంటే పోయిద్ది. మంకు పట్టుబడితే కాల్చుడే ఉంటుంది. మొత్తం మీద కడుగుడో కాల్చుడో రెండు ఏదో ఒకటి చేసి మనల్ని ప్రక్షాళన చేసి ఆ తరువాత మనల్ని వాడుకోవటం మొదలు పెడతాడు, ఉజ్జీవాన్ని రగిలించటం మొదలు పెడతాడు. ప్రారంభ సంఘములు అదే జరిగింది. పరిశుద్ధులను శుద్ధి చేశాడు, అగ్నితో కాల్చాడు, అభిషేకాన్ని పంపించాడు, వాళ్ళని వాడుకున్నాడు, ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. మనల్ని కూడా దేవుడు శుద్ధి చేసి మనల్ని కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు. ఆనాడు భక్తులను అలా కడిగి శుద్ధి చేసి వాళ్ళని వాడుకొని లక్షలాది మందిని విమోచించినట్టు అంత్య దినములలో కూడా దేవుడు అలాంటి ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నాడు. జస్ట్ ఆత్మలు రక్షింపబడతారనే కాదు, ప్రక్షాళన కూడా జరిగిద్ది అనే మాట గుర్తుపెట్టుకోండి. ఈ రక్షణ జరిగిద్ది, ప్రక్షాళన జరిగిద్ది. ఇంత జరిగి కూడా ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం సింహాసనం ముందు ఉంటుంది. ఇది సంఘ భవిష్యత్. సంఘమును ఎన్ని శక్తులు ఏకమైనా, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, సంఘమును ఎన్ని శక్తులు ఏకమైనా అణపజాలవు, నాశనము చేయజాలవు. ఎందుకంటే సంఘ భవిష్యత్తు దేవుడు చూశాడు, రాసేశాడు కూడా. ఇశ్రాయేలు చరిత్ర రాశాడా లేదా? పెద్దగా చెప్పాలి, ఇక అయిపోతుంది. పెద్దగా చెప్పాలి. ఎందులో రాశాడు? ఎందులో చదివారు మీరు? స్కేలా? ఏ స్కేలు? ఎహెజ్కేలా? సరే, చూశారుగా. మొత్తం ముందే రాసి పెట్టాడండి ఏమేం జరుగుతాయి. మెస్సియాను గురించి, మెస్సియాను అప్పగించే యోధాను గురించి, మన శత్రువైన సైతాను గురించి, సైతాను సంబంధుల గురించి, వాళ్ళ ముగింపు గురించి
మొత్తం రాసి పెట్టేశారు. దేవునికేమో జరుగుతున్నదంతా చూసిన సినిమా, మనకేమో జరుగుతున్న సినిమా. దేవుడికేమో అయిపోయిన సినిమా రాసి పెట్టాడు మొత్తం. కాబట్టి ముందు ఇశ్రాయేలు భవిష్యత్తు లిఖితమైంది, సంఘ భవిష్యత్తు కూడా లిఖితమైంది. సంఘము ఉండే కొంది ప్రజ్వలించటమే కానీ సంఘము అణిగిపోదు. సంఘము యొక్క తీవ్రత ఉండే కొంది మండేదే కానీ ఆరిపోయేది కాదు. ఎందుకంటే ఇక రోజులు గడిచే కొద్దీ కడవరి వాన దగ్గరకు వస్తుంది. కడవరి వాన కురిసిద్ది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. కడవరి వాన గురవాలి ప్రభువా, అన్ని పరిస్థితులు చక్కదిద్దబడాలి, రాకడకు సంఘం ఆయత్తపడాలి, మేము అందరము కూడా ఆయత్తపడాలి. కడవరి వాన కురిసినప్పుడు సిద్ధాంత అయోమయాలు తొలగిపోతాయి, ఒకరినొకరు ద్వేషించుకోవటం తొలగిపోతుంది, సంఘము సంఘటితమవుతుంది. అపోస్తల కార్యాల్లో జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మాత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలన్నీ జరుగుతాయి. ఓకేనా? సంఘము క్షేమ, అభివృద్ధి, పరిపూర్ణత 3 పొందిద్ది.